టాలీవుడ్ నటుడు శివాజీ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నారు. ఆయన నటించిన దండోరా సినిమా రిలీజ్ ఈవెంట్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీశాయి. సినిమా గురించి మాట్లాడాల్సిన సందర్భంలో నేటితరం హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై శివాజీ చేసిన ఘాటు వ్యాఖ్యలు వైరల్గా మారాయి. హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వచ్చినప్పుడు పద్ధతిగా చీరలు కట్టుకోవాలని, గ్లామర్ పేరుతో హద్దులు మీరితే గౌరవం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సావిత్రి, సౌందర్య వంటి పాతతరం నటీమణులను ఉదాహరణగా ప్రస్తావిస్తూ అప్పట్లో నటనకే ప్రాధాన్యం ఉండేదని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యల మధ్య ఆయన ఉపయోగించిన సామాన్లు, దరిద్రపు ముత్తి వంటి పదాలు తీవ్ర అభ్యంతరాలకు కారణమయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం శివాజీ మాటల్లో భావం ఉందని మద్దతు తెలుపుతుంటే, మరో వర్గం మాత్రం పబ్లిక్ వేదికపై ఇలాంటి పదజాలం వాడటం అసలు సరికాదని విమర్శలు గుప్పిస్తోంది. ఈ వివాదంపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందిస్తూ శివాజీపై తీవ్రంగా మండిపడ్డారు. ఎప్పట్లాగే సోషల్ మీడియా వేదికగా ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. హీరోయిన్లను ఉద్దేశించి శివాజీ సామాన్లు, దరిద్రపు ముత్తి వంటి పదాలు వాడటాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. మీరు మాత్రం జీన్స్, హూడీలు వేసుకుంటారు, కానీ మహిళలు మాత్రం పద్ధతిగా ఉండాలా అంటూ ప్రశ్నించారు. భారతీయ సంస్కృతి గురించి మాట్లాడే హక్కు ఉంటే అదే సంస్కృతిని పురుషులు కూడా పాటించాలని ఆమె వ్యాఖ్యానించారు. శివాజీకి అంతగా సంప్రదాయాలపై ప్రేమ ఉంటే దోతీలు కట్టుకుని, బొట్టు పెట్టుకుని, మెట్టెలు కూడా ధరించి తిరగాలని చిన్మయి ఎద్దేవా చేశారు. షూటింగ్ సెట్స్లోనూ ప్రొఫెషనల్ వేదికలపై మహిళలను ఇలాగే గౌరవించేది అంటూ ఆమె ప్రశ్నించడం ఈ వివాదాన్ని మరింత వేడెక్కించింది. శివాజీ వ్యాఖ్యలకు చిన్మయి ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు చిన్మయి ధైర్యంగా మాట్లాడిందంటూ మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మాత్రం ఆమె ఈ అంశాన్ని అవనవసరంగా పెద్దది చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఇది వ్యక్తిగత అభిప్రాయాల కన్నా భాష, సంయమనం, ప్రొఫెషనల్ ప్రవర్తనపై పెద్ద చర్చగా మారింది. ఒక నటుడు పబ్లిక్ వేదికపై మాట్లాడేటప్పుడు మాటల ఎంపిక ఎంత ముఖ్యమో ఈ వివాదం మరోసారి గుర్తు చేస్తోందని పలువురు అంటున్నారు. ఈ మాటల యుద్ధం ఎంతవరకు కొనసాగుతుంది? చిన్మయి వ్యాఖ్యలకు శివాజీ స్పందిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.